అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సఫ్రాన్. ట్రక్ మరియు ఇంకొక డబుల్ డెక్కర్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ వేలో గుద్దుకోగా 5 చనిపోయారు, 15 మంది గాయపడ్డారు. సో, దిస్ ఈస్ ఆల్సో డ్యూ టు ది పొల్యూషన్. వాళ్ళకి కళ్ళు కనబడలేదు. కనబడక ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. థాయ్ వుమెన్ యామ్ యాసిడ్, యామ్ సయనైడ్ అనే పేరు అంటే ఏకేఏ తన అసలు పేరు కాదది. అసలు పేరొచ్చేసేసి సరారత్ రంగ్‌సీవతపౌన్ అనే అమ్మాయి 14 ఫ్రెండ్స్‌ని సయనైడ్ ఇచ్చి చంపేసింది. ఆమె థాయిలాండ్‌లో క్రూరమైన సీరియల్ కిల్లర్‌లలో ఒక ఆమెగా పేర్కొనబడ్డది. డచ్ పోలీస్ ఆఫీసర్లు గార్డెన్‌లో ఒక gnome అంటే ఒక మరుగుజ్జు స్వరూపమైన ఒక చిన్న బొమ్మలో ఎక్స్‌టసీ ఎండీఎంఏని కనుగొన్నారు. ఆ తర్వాత జస్టిన్ సన్ అని ట్రాన్ కరెన్సీ అది కూడా ఒక క్రిప్టో కరెన్సీకి చెందిన ఒక ట్రాన్ అనే కరెన్సీని ఆయన స్థాపించాడు. ఆయన ఒక డక్ట్ టేప్ తోటి ఒక వాల్‌కి పెట్టిన బనానాని 6.2 మిలియన్‌కి కొన్నాడు. ఇప్పుడు ఆ అరటిపండుని తింటారట. ఇది కూడా ఒక న్యూస్ లాగా తయారైంది. ఆ తర్వాత గిటార్ నెబ్యులాని నాసా వాళ్ళు చూశారు. చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ అండ్ హబుల్ టెలిస్కోప్ నుంచి గిటార్ షేప్‌లో ఉన్న ఒక నెబ్యులాని చూశారు. ఈ నెబ్యులా ఒక పల్సార్ వల్ల తయారైంది. పల్సార్ అంటే మన ఎర్త్ కంటే కూడా 1.35 టైమ్స్ పెద్దగున్న ఒక స్టార్‌ని పల్సార్ అని అంటారు. ఒక కాలేజ్ స్టూడెంట్ యువరాజు అనే అబ్బాయిని నలుగురు టార్చర్ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్‌లో. ఆ వీడియోని రికార్డ్ చేస్తూ ఆయన మీదకి యువరాజ్ అనే అబ్బాయి మీదకి ఒక కోకోనట్ సైజులో ఉన్న అంటే బండరాయిని తల మీద కొట్టారట. ఆ తర్వాత ఆయన బుగ్గ మీద గట్టిగా కొరికారంట కూడా. ఇదేం శాడిజమో నాకు అర్థం కాదు. తోటి విద్యార్థుల్ని ఇలా చేయడం. అయితే ఒక మనిషి ఆగ్రాలో ఉండే ఒక ఆయన తన వైఫ్‌కి డ్రగ్స్ ఇచ్చి ఆయన ఫ్రెండ్స్ చేత రేప్ చేపిచ్చాడు. రేప్ చేసిన తర్వాత 2,00,000కి ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేశారు. ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు ఆ మహాతల్లికి చెప్పాలి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొంచెం చూసి చేయండమ్మా. నవంబర్ 9 ఉత్తరప్రదేశ్‌లో ఒక ఆహ్, ఒక 100 కోతుల దాకా చనిపోయాయి. అది ఒక కెమికల్ పెస్టిసైడ్‌ని పీల్చడం వల్ల చనిపోయాయి. ఆ కెమికల్ పెస్టిసైడ్ ఆహ్, ఆ గోడౌన్‌లో కెమికల్ పెస్టిసైడ్ చల్లారు. ఆ కెమికల్ పెస్టిసైడ్ చల్లిన చోటికి మంకీస్ వచ్చాయి. మంకీస్ వాటిని తిని లేకుంటే వాటిని పీల్చి 100 మంకీస్ చనిపోయాయి. ఇది ఫారెస్ట్ ఆఫీసర్స్‌కి రిపోర్ట్ చేయకుండా ఆ బాడీస్‌నన్నిటిని కప్పిపెట్టేశారు. అయితే అక్కడున్న పోలీస్ వాళ్ళు ఎంప్లాయీస్ మీద, ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన ఎంప్లాయీస్ మీద ఆహ్, వాళ్ళు ఆహ్, ఏంటి ఎఫ్ఐఆర్ కేస్ ఒకటి రిజిస్టర్ చేశారు. అస్సాంలో ఒక ఆడపులి వీధుల్లోకి వచ్చేసింది. అయితే అస్సాంకి చెందిన వాళ్ళందరూ రాళ్ళతోటి కొట్టారు. ఆ తర్వాత ఆ పులికి బ్రెయిన్ ఇంజ్యూరీస్, ముక్కులోంచి బ్లీడింగ్ ఇవన్నీ జరిగాయి. దాన్ని రీహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకొనెళ్లారు. రీనే మార్గరెట్స్ పెయింటింగ్ 'ఎంపైర్ ఆఫ్ లైట్' $121 మిలియన్ అమ్ముడుపోయింది. ఇది హైయెస్ట్ ఆక్షన్ రికార్డ్ అండి ఇప్పటి వరకు. 25 ఇయర్స్ ఉన్న ఒక మూగ చెవిటి ఆయన రోహితాష్ అనే ఆయన చనిపోయి లేచొచ్చాడట. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు జీసస్ మళ్ళీ పుట్టాడు అనడానికి ఇది గూడా ఒకటి ఇట్లాంటిది జీససే గాదు, ఇట్లాంటివి మిగిలిన మనుషులు గూడా చేస్తారు అనే ఒక
నిరూపణ అయితే దొరికింది. కేవలం జీసస్‌కి మాత్రమే కాదు. సీబీఎస్ఈ సారి వాళ్ళ ఎగ్జామ్ డేట్స్‌ని రిలీజ్ చేసింది. 10థ్ క్లాస్‌కి, 12థ్ క్లాస్‌కి. 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15థ్ అండ్ 12థ్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఫిబ్రవరి 15థ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 4కి ఎండ్ అయితాయి. 2 నెలలు రాయాలి వీళ్ళు పరీక్షలు. తమిళనాడులో ఒక కపుల్ ఇంట్లోనే డెలివరీ చేశారు. వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్‌కి చెందిన వాళ్ళు. హోమ్ బర్త్ ఎక్స్‌పీరియన్సెస్ అనే ఒక వాట్సాప్ గ్రూప్‌కి చెందిన వాళ్ళు. ఈ వాట్సాప్ గ్రూప్ ఆ కపుల్‌ని ఎంకరేజ్ చేసి మరీ ఇంట్లోనే డెలివరీ చేయించేటట్టుగా వాళ్ళు ప్రేరణ తీశారు. ఇంట్లో డెలివరీ అవ్వడం తప్పు గాదు. కానీ అక్కడ మెడికల్ సిబ్బంది లేకపోతే ఒకవేళ ప్రమాదం జరిగితే కష్టం. కర్ణాటకలో హెయిర్ డ్రైయర్ ఎక్స్‌ప్లోజన్స్ జరుగుతున్నాయి. 2 చోట్ల జరిగాయి. ఒకటి బగల్‌కోట్‌లోనే ఒక ఆమెకి ఒకటి ఇల్కాల్లో, ఇంకొకటి కొత్త సెక్సువాలిటీస్ అన్నీ వస్తున్నాయండి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన పదం డెమిసెక్సువాలిటీ. డెమిసెక్సువాలిటీ అంటే అసెక్సువల్ కాదు. కానీ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్, బాండ్స్ తయారైన తర్వాతనే ఒక మనిషితోటి సెక్సువల్ రిలేషన్‌షిప్‌లోకి రావడం అనేది డెమిసెక్సువాలిటీ అని ఎల్‌జిబిటిక్యూ+ వాళ్ళు గుర్తించారు. సో, ఇవాల్టికి ఇంతేనండి. ఇట్లాంటి కొన్ని విశేషాలు, విడ్డూరాలు మీతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం ఇక్కడితోటి సమాప్తం. నెక్స్ట్ వీక్ ఇంకొక హిందీ నవ్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. గుడ్ బై. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. సైనింగ్ ఆఫ్ సాఫ్రాన్ రెడ్డి.